హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ కార్లేషన్ కోఎఫిషియంట్ చూద్దాం. కార్లేషన్ కోఎఫిషియంట్ యొక్క ప్రాపర్టీస్ ఒక 4 ఉన్నవి. ఆ 4ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డిరైవ్ కూడా చేద్దాం. ఓకే, అందులో ఫస్ట్ వన్, కార్లేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఏ న్యూమరికల్ వాల్యూ ఆర్ కాన్స్టెంట్ అండ్ ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ యూనిట్స్ ఆఫ్ ద గివెన్ డేటా. కార్లేషన్ కోఎఫిషియంట్ అనేది న్యూమరికల్ వాల్యూ లేదా కాన్స్టెంట్. అదేవిధంగా కార్లేషన్ కోఎఫిషియంట్కి ఎటువంటి విధమైనటువంటి యూనిట్స్ ఉండవు. మనకి ఏ డేటా ఇచ్చినా సరే కార్లేషన్ కోఎఫిషియంట్ ఒకే విధంగా ఉంటుంది. కార్లేషన్ కోఎఫిషియంట్కి యూనిట్స్ అనేవి ఉండవు అని చెప్పేసి మనకి ఫస్ట్ ప్రాపర్టీలో తెలుస్తుంది. సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే కార్లేషన్ కోఎఫిషియంట్ లైస్ ఇన్ బిట్వీన్ -1 అండ్ +1. కార్లేషన్ కోఎఫిషియంట్ ఆల్వేస్ ఇన్ బిట్వీన్ లైస్ ఇన్ బిట్వీన్ -1 అండ్ +1 అని చెప్తున్నాడు. సో దీన్ని మనం డిరైవ్ చేద్దాం. కార్లేషన్ కోఎఫిషియంట్ +1 అండ్ -1 మధ్యలోనే ఉంటుంది అని చెప్పడానికి మనం ఈ ఫార్ములాని దాన్ని డిరైవ్ చేసి మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఆన్ కార్లేషన్ కోఎఫిషియంట్. దీన్ని కూడా నేను డిరైవ్ చేస్తాను. ఇప్పుడు ప్రూఫ్ చేద్దాం మూడిటికి. అంటే ఫస్ట్ ఆల్రెడీ అది ఓన్లీ స్టేట్మెంట్ మాత్రమే కదా, న్యూమరికల్ వాల్యూ. కార్లేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఏ న్యూమరికల్ వాల్యూ అని చెప్పేసి, అదేవిధంగా ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ యూనిట్స్ ఆఫ్ ద గివెన్ డేటా అని చెప్పేసి, అంటే దానికి యూనిట్స్ ఉండవు. ఎటువంటి డేటా ఇచ్చినా సరే డేటాకి ఎటువంటి డేటా ఇచ్చినా సరే మనకి యూనిట్స్ అనేవి ఉండవు అని చెప్పడం జరుగుతుంది. ఈ 3 ప్రాపర్టీస్ మాత్రం మనం ప్రూఫ్ చేయాలి, ఎగ్జామ్లో కూడా ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసి దేర్ ఈజ్ నో కోరిలేషన్ బిట్వీన్ ఎనీ 2 ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్. 2 ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ మధ్య ఎటువంటి కోరిలేషన్ ఉండదు అని చెప్తున్నాడు. సో దాన్ని కూడా ప్రూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తా అంటే నేను సెకండ్ ప్రాపర్టీ అనేటువంటి కార్లేషన్ కోఎఫిషియంట్ లైస్ ఇన్ బిట్వీన్ -1 అండ్ +1 అనే ప్రాపర్టీని ప్రూవ్ చేస్తాం. ఓకే ఓకే కార్లేషన్ కోఎఫిషియంట్ని దేంతో డినోట్ చేస్తాం? r(x,y) లైస్ ఇన్ బిట్వీన్, అంటే లైస్ ఇన్ బిట్వీన్ -1 అండ్ +1. ఓకే, ఇది ప్రూవ్ చేయాలన్నమాట. -1 < r(x,y) < 1. మనం దీన్ని ప్రూవ్ చేయాలి. ఓకే, సో నార్మల్గా కార్లేషన్ కోఎఫిషియంట్కి ఫార్ములా ఏంది? r(x,y) కార్లేషన్ కోఎఫిషియంట్ యొక్క ఫార్ములా కోవేరియన్స్ ఆఫ్ x, y బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కార్లేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ 2 ర్యాండమ్ వేరియబుల్స్ x అండ్ y. ఓకే, సో ఈ ఫార్ములా నుండి నేను కార్లేషన్ కోఎఫిషియంట్ -1 అండ్ +1 మధ్యలో మాత్రమే ఉంటుంది అని చెప్పేసి ప్రూవ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కోవేరియన్స్ ఆఫ్ x, y ఫార్ములా ఏంటి? 1/n సమ్మేషన్ i లైస్ ఇన్ బిట్వీన్ 1 to n xi మైనస్ x బార్ yi మైనస్ y బార్. ఇదేంది? కోవేరియన్స్ ఆఫ్ x, y ఫార్ములా. ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x అంటే ఏంది? √1/n సమ్మేషన్ i లైస్ ఇన్ బిట్వీన్ 1 and n xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఇది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x. యాజ్ ఇట్ ఈస్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వైకి కూడా ఆ విధంగానే రాస్తున్నాం. 1/n √1/n సమ్మేషన్ i లైస్ ఇన్ బిట్వీన్ 1 to n yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్. ఓకే, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం అంతే. సో ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేయండి. దీంట్లో 1/n అండర్ రూట్ లోపల ఉంది, దీంట్లో 1/n ఉంది. రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక మనకి ఏమవుతుంది? రూట్ పోయి బయట 1/n వస్తుంది. సో ఆల్రెడీ న్యూమరేటర్లో 1/n ఉంది, డినామినేటర్లో కూడా 1/n ఉంది. ఆ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి.
సో మనకు ఫైనల్గా ఏం మిగులుతుందంటే సమ్మేషన్ I ఈక్వల్ టు 1 అప్ టు n xi మైనస్ x బార్ ఇంటూ yi మైనస్ y బార్ బై 1/n క్యాన్సిల్ అవుతుందని చెప్పాను. ఎలా? దీంట్లో ఉన్న 1/n దీంట్లో ఉన్న 1/n మల్టిప్లై చేస్తే అండర్ రూట్లో ఉన్నది కాబట్టి బయటికి 1/n అవుతున్నది. సో న్యూమరేటర్లో ఉన్న 1/n, డినామినేటర్లో ఉన్నటువంటి ఈ 1/n గెట్ క్యాన్సల్. సో then we get summation I equal to 1 up to n of xi minus x bar into yi minus y bar by under root of summation I equal to 1 up to n xi minus x bar whole square into summation I equal to 1 up to n yi minus y bar whole square. Okay, or xy ఇది వచ్చింది మనకి. సో ఇక్కడ డినామినేటర్లో మనకి రూట్ ఉంది కాబట్టి ఈ రూట్ని క్యాన్సిల్ చేయడం కోసం నేను బోత్ సైడ్ స్క్వేర్ చేస్తున్నా. ఈ ఈక్వేషన్లో బోత్ సైడ్ స్క్వేర్ చేస్తున్నా అంటే ఆర్ స్క్వేర్. ఇది దీని మొత్తానికి కూడా స్క్వేర్ వస్తుంది. సమ్మేషన్ I ఈక్వల్ టు 1 అప్ టు n xi మైనస్ ఎక్స్ బార్ ఇంటూ yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్. డినామినేటర్లో రూట్ అండ్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. మనకేమో మిగులుతుంది సమ్మేషన్ I ఈక్వల్ టు 1 అప్ టు n xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ సమ్మేషన్ I ఈక్వల్ టు 1 అప్ టు n yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ మనం ఏమొచ్చిందో మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే రాస్తా చూడండి. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు summation I equal to 1 up to n xi minus x bar whole square and yi minus y bar whole square by summation I equal to 1 up to n xi minus x bar whole square summation I equal to 1 up to n yi minus y bar whole square. ఓకే, ఇక్కడ నేను ఏమనుకుంటున్నా అంటే నా కన్వీనియంట్ కోసం xi మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ai అనుకుంటున్నా అండ్ yi మైనస్ y బార్ ఈక్వల్ టు bi అనుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ నేను ఈ ai అండ్ biని అబోవ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, ఆర్ స్క్వేర్ ఎక్స్ వై ఈక్వల్ టు సమ్మేషన్ I ఈక్వల్ టు 1 అప్ టు n xi మైనస్ ఎక్స్ బార్ అంటే ఏంది ai ఇంటూ నెక్స్ట్ ఇది ఏమవుతుంది bi హోల్ స్క్వేర్. ఓకే, బై సమ్మేషన్ I ఈక్వల్ టు 1 అప్ టు n ai స్క్వేర్ ఇంటూ సమ్మేషన్ I ఈక్వల్ టు 1 అప్ టు n bi హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడికి వచ్చాక మనకు ఒక ఇన్ఈక్వాలిటీ గుర్తురావాలి, స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ. ఏంటిది ఆ స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ అంటే ఇఫ్ దేని ప్రకారం రాస్తున్నా అంటే బై స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, ఏంటి ఆ ఇన్ఈక్వాలిటీ అంటే ఇఫ్ a1 a2 up to so on an and b1 b2 b3 up to so on bn are real quantities then ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ని 1 అనుకోండి, మనకి ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ a1 a2 up to so on an and b1 b2 b3 and up to so on bn are real quantities. then inequality ఏంటంటే summation I equal to 1 up to n ai bi whole square less than or equal to summation I equal to 1 up to n ai square into summation I equal to 1 up to n bi square. ఇది అన్నమాట ఇన్ఈక్వాలిటీ. సో ఇది మొత్తాన్ని కూడా ఇటు తీసుకొస్తే ఏమవుతుంది డినామినేటర్లోకి వస్తుంది. సో సమ్మేషన్
I equal to 1 up to n ai bi whole square by summation I equal to 1 up to n a square into summation I equal to 1 up to n bi square less than or equal to 1 మిగులుతుంది కదా ఇక్కడ, ఇది డినామినేటర్లోకి వచ్చినప్పుడు. ఓకే, సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఒకసారి ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని కంపేర్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2ని కంపేర్ చేయండి. ఇక్కడ ఈ టర్ము కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ ఈ టర్ము ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్నటువంటి ఈ టర్ము సెకండ్ ఈక్వేషన్లో ఉన్నటువంటి ఈ టర్ము కూడా ఈక్వల్ చూడండి. ఓకే, ఈక్వల్ కదా, అంటే నేను ఈ టర్మ్ ప్లేస్లో ఏం రాయొచ్చు, r² రాసుకోవచ్చు కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 అని చెప్పేసి రాస్తున్నాను. సో r² xy less than or equal to 1. ఓకే, సో బోత్ ద సైడ్ రూట్ చేసిన ఈ స్క్వేర్ని అటు పంపించినా సరే ఏమవుతుంది, r² ఏమవుతుంది అప్పుడు -1 less than or equal to r less than or equal to 1 అవుతుంది. ఓకే, +1కి -1కి మధ్యలో ఉంటుంది. సో దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ సెకండ్ ప్రాపర్టీ ఆఫ్ కార్లేషన్ కోఎఫిషియంట్. ఏంటి, కార్లేషన్ కోఎఫిషియంట్ ఆల్వేస్ లైస్ ఇన్ బిట్వీన్ -1 అండ్ +1. వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి ప్రాపర్టీ అన్నమాట. 4 ప్రాపర్టీస్ కూడా ఇంపార్టెంట్, 4 ప్రాపర్టీస్ కూడా నేర్చుకోవాలి. సో సెకండ్ ప్రాపర్టీ కంప్లీటెడ్. థర్డ్ ప్రాపర్టీకి వెళ్ళిపోదాం. థర్డ్ ప్రాపర్టీ ఏంది, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఆన్ కార్లేషన్ కోఎఫిషియంట్. ఓకే, సో third property effect of change of origin and scale on correlation coefficient. ఓకే, సో లెట్ ఇక్కడ నేను ఏమనుకుంటున్నా అంటే u ఈక్వల్ టు x మైనస్ a బై h అండ్ v ఈక్వల్ టు y మైనస్ b బై k. ఇది మనందరికీ తెలుసు, చాలా ఇంతకుముందు ఫస్ట్ సెమిస్టర్లో కూడా చాలా చేసాం. ఫస్ట్ సెమిస్టర్లో, సెకండ్ సెమిస్టర్లో ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ అని చెప్పేసి. సో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా. సో u ఈక్వల్ టు x మైనస్ a బై h అండ్ v ఈక్వల్ టు y మైనస్ b బై k. దీంట్లో నుంచి x ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తే x ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, a ప్లస్ HU. అదేవిధంగా దీంట్లో నుంచి y ఫైండ్ అవుట్ చేయండి, v ప్లస్ KV అవుతుంది. ఓకే, దీని ఎక్స్పెక్టేషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఏమవుతుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అవుతుంది a. ఇక్కడ కాన్స్టెంట్ ఇంటూ u ఉంది, అంటే కాన్స్టెంట్ బయటకు వస్తుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ u ఉంటుంది. ఓకే, సో యాజ్ ఇట్ ఈజ్ y కూడా అంతే, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y. b కాన్స్టెంట్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ b అలాగే ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ ఈక్వల్ టు కాన్స్టెంటే అవుతుంది. ఒకవేళ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఇంటూ x, కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x. సో ఇక్కడ కూడా అంతే, k ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ v. ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x, ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y. మనకు ఫైనల్గా కావాల్సింది ఏంటంటే x మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x. ఈ టర్మ్ కావాలి ఇక్కడ. ఇక్కడ ఏం కావాలంటే y మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y కావాలి. ఓకే, సో x మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఏంది, x అని యాజ్ ఇట్ ఈజ్ రాసాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఏంది, a ప్లస్ h ఎక్స్పెక్టేషన్ ఆఫ్ u. ఓకే, సో ఈ మైనస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x మైనస్ a మైనస్ h ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ u. ఓకే, సో ఇక్కడ
ఎక్స్ మైనస్ ఏ ప్లేస్లో మనం ఏ రాయొచ్చు చెప్పండి. ఇక్కడ దీని ప్రకారం ఎక్స్ మైనస్ ఏ ప్లేస్లో యూహెచ్ రాయొచ్చు. నేను అదే రాస్తున్నా, యూహెచ్ మైనస్ హెచ్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ. రెండిట్లలో కూడా హెచ్ కామన్ ఉంది. హెచ్ కామన్ తీస్తే యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ. ఓకే, ఇదేంది ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ టర్మ్. అదేవిధంగా వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే తర్వాత తెలుస్తుంది. వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అంటే ఫస్ట్ వై నుంచి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వైని సబ్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అంటే ఏంది, ఇక్కడ చేసినాం కదా, బి ప్లస్ కే ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి. సో వై మైనస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ బి మైనస్ కే ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి. సో ఇక్కడ వై మైనస్ బి అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇందాక ముందుకు రాసినట్లు వై మైనస్ బి అంటే వికే రాస్తాను నేను, వికే మైనస్ కే ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్. ఓకే, టూ టర్మ్స్లో కూడా వి కామన్ ఉంది కాబట్టి విని కామన్ తీస్తున్నా. కే మైనస్ వి కాదు, కే కామన్ ఉన్నది. కేని కామన్ తీస్తే కే ఆఫ్ వి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి. ఓకే, ఏంటిది వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఫార్ములా. సో మనకి కార్లేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా ఇంతకుముందు చెప్పా, ఆర్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎక్స్ వై ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై చూద్దాం. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. ఓకే, సో ఇంతకుముందు మనం ఫైండ్ అవుట్ చేసాం ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసాం. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది మనకి, హెచ్ ఇంటూ యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ వచ్చింది. ఓకే, అదేవిధంగా వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఏమొచ్చింది, కే ఇంటూ వి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఈ హెచ్ కానీ కే కానీ ఏంటివి కాన్స్టెంట్స్, టోటల్ ఎక్స్పెక్టేషన్ బయటకు వచ్చేస్తాయి. అంటే హెచ్ ఇంటూ కే ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ ఇంటూ వి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి. ఓకే, ఇది ఏ ఫామ్లో ఉంది చెప్పండి. ఇంతకుముందు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై, అంటే టోటల్ ఎక్స్పెక్టేషన్లో ఎక్స్ అండ్ వై ఉండేటివి. ఇప్పుడు ఎక్స్ అండ్ వై ప్లేస్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా యూ అండ్ వి వచ్చేసాయి. ఓకే, అంటే మనం ఈ మొత్తం టర్మ్ని కూడా కోవేరియన్స్ ఆఫ్ యూ అండ్ వి అని రాసుకోవచ్చు కదా. సో హెచ్ ఇంటూ కే ఇంటూ హెచ్కే ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ యూ కామా వి, అంతే కదా. కోవేరియన్స్ ఆఫ్ యూ అండ్ వి ఫార్మే కదా ఇది. ఇక్కడ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఏం రాసా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టోటల్ ఎక్స్పెక్టేషన్ మొత్తానికి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్ అండ్ వై ప్లేస్లోకి యూ అండ్ వి వచ్చింది. సో నేను అందుకోసం అని చెప్పేసి కోవేరియన్స్ ఆఫ్ యూ అండ్ వి అని రాశాను ఈ టోటల్ టర్మ్ బదులు. ఓకే, ఇదేంది కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఓకే, ఇక్కడ కార్లేషన్ కోఎఫిషియంట్లో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కూడా ఫైండ్ అవుట్ చేయాలి.
ఓకే. సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, ఇదన్నమాట. సో ఈ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మనం ఇంత ముందుకు చేసాం. ఏమొచ్చింది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హెచ్ ఇంటూ యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ వచ్చింది. టోటల్గా హోల్ స్క్వేర్. స్క్వేర్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ఇంటూ యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ హోల్ స్క్వేర్. ఓకే. సో ఇక్కడ హెచ్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి నేను ఎక్స్పెక్టేషన్కి బయట రాస్తున్నా. హెచ్ స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ హోల్ స్క్వేర్. ఓకే. సో ఇది మనకి ఏ ఫామ్లో ఉంది చూడండి. స్క్వేర్ ఇక్కడ రాదు, ఇక్కడ లోపల వస్తుంది. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది చెప్పండి. ఇది వేరియన్స్ ఆఫ్ యూ అవుతుంది కదా, అంతే కదా. హెచ్ స్క్వేర్ ఇంటూ ఏమవుతుంది? ఇది వేరియన్స్ ఆఫ్ యూ అవుతుంది. యూ నేను డైరెక్ట్ వేరియన్స్ ఆఫ్ యూ అని రాశాను. సో మనకి మరి స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏమవుతుంది? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ యూ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై ఫార్ములా ఏంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్. ఓకే. సో వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఫార్మ్ ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసాం. ఏమొచ్చింది? కే ఇంటూ వి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి హోల్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ కే స్క్వేర్ ఇంటూ వి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి హోల్ స్క్వేర్. సో ఇక్కడ కే స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తున్నా. కే స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి హోల్ స్క్వేర్. సో ఇదేం రాసుకోవచ్చు? వేరియన్స్ ఆఫ్ వి రాసుకోవచ్చు. సార్ క్లారిటీగా చూడండి. ఎందుకు వేరియన్స్ ఆఫ్ వి రాస్తున్నా అంటే ఇక్కడ సేమ్ వేరియన్స్ ఆఫ్ వి ఫామ్లో ఉన్నది. అది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి హోల్ స్క్వేర్ అంటే ఏంది? ఆ ఫామ్ వేరియన్స్ ఆఫ్ వి. సో నేను వేరియన్స్ ఆఫ్ వి అని రాస్తున్నా డైరెక్ట్. వేరియన్స్ ఆఫ్ వై ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వి. సో బోత్ సైడ్ స్క్వేర్స్ క్యాన్సిల్ చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై ఈక్వల్ టు కే ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ యూ. స్క్వేర్ ఉంటేనేమో వేరియన్స్, స్క్వేర్ తీసేస్తే స్టాండర్డ్ డీవియేషన్, అంతే. సో ఇప్పుడు మనకి ఏంటి? కార్లేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా ఏంది? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై ఏంది? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. మనం కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైని ఫైండ్ అవుట్ చేసాం, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేసాం, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వైని ఫైండ్ అవుట్ చేసాం. సో ఆ టర్మ్స్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే. సో ఆర్ ఎక్స్ వై ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఏమొచ్చింది మనకు? హెచ్ ఇంటూ కే కోవేరియన్స్ ఆఫ్ యూ కామా వి వచ్చింది బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది? హెచ్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ యూ వచ్చింది. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వి వై ఏమొచ్చింది? కే ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వి వచ్చింది. సో హెచ్ హెచ్ గెట్ క్యాన్సిల్, కే గెట్ క్యాన్సిల్. అంటే కోవేరియన్స్ ఆఫ్ యూ కామా వి బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ యూ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వి. అంటే ఇది ఫైనల్గా మనం ఏం రాయొచ్చు? కార్లేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ యూ అండ్ వి అని రాయొచ్చు. సో కార్లేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ షిఫ్టింగ్ ద ఆరిజిన్ అండ్ స్కేల్. This is the proof of
effect of change of origin and scale on the correlation coefficient. Correlation coefficient is independent of shifting the origin and scale. ఓకే, ఇప్పుడు మనకి 3 ప్రాపర్టీస్ అయిపోయినాయి. 4th ప్రాపర్టీ చాలా చిన్నగా ఉంటుంది, దాన్ని కూడా ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 3 ప్రాపర్టీస్ అయిపోయాయని చెప్తున్నాను. ఫస్ట్ ప్రాపర్టీ సెకండ్ లైస్ ఇన్ బిట్వీన్ -1 and +1. థర్డ్ ప్రాపర్టీ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఆన్ కార్లేషన్ కోఎఫిషియంట్. ఫోర్త్ వన్ there is no correlation between any two independent random variables. సో ఇక్కడ మనకు ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4th ప్రాపర్టీది అంటే రెండు ఎక్స్ కామా వై అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయినప్పుడు అక్కడ కోరిలేషన్ లేదంటున్నాడు. అంటే ఆర్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు 0 రావాలంటున్నాడు. దట్ ఈస్ ద 4th ప్రాపర్టీ. సో మరి ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అవుతుంది. ఇండిపెండెంట్ అయినప్పుడు ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఇన్ ఎక్స్ అండ్ వై ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అవుతుంది. సో మరి మనకు కార్లేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా ఏంది? ఆర్ ఆఫ్ ఎక్స్ కమ వై ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కమ వై బై స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ వై. ఫస్ట్ మనం కోవేరియన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. కోవేరియన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 0 వస్తుందా లేదా అనేది అర్థమవుతుంది. సో మరి కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫార్ములా ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. ఓకే, సో మరి ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినప్పుడు ఎక్స్ అండ్ వై ఆర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అని చెప్పాం. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఎక్స్ అండ్ వై ప్లేస్లో నేను ఏం రాస్తా? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఎక్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. ఈ టోటల్ టర్మ్ కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు 0. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఒక్కటే, ఎక్స్ అండ్ వై ఆర్ ద ఇండిపెండెంట్ అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. ఓకే, సో ఇక్కడ కోవేరియన్స్ ఫార్ములా ఏంది? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. ఓకే, సో ఇక్కడ అవి ఇండిపెండెంట్ అయినప్పుడు మళ్ళీ సేమ్ ఇదే టర్మ్ వస్తుంది కదా ఇంతకుముందు చెప్పినట్లు. సో బోత్ ద టర్మ్స్ గెట్ క్యాన్సిల్. అప్పుడు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఆర్ ఆఫ్ కార్లేషన్ కోఎఫిషియంట్లో ఏంది? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై 0 అయింది. స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ వై. అంటే న్యూమరేటర్ 0 అయినప్పుడు మొత్తం కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఎక్స్ అండ్ దెర్ ఈస్ నో కోరిలేషన్ బిట్వీన్ టూ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనే ర్యాండమ్ వేరియబుల్స్ అనేది అర్థమైంది కదా. ఎక్స్ వై ఈక్వల్ టు 0. ఓకే, ఒక రెండు ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ మధ్య కోరిలేషన్ లేదు అని చెప్తున్నారు అన్నమాట ఈ ప్రాపర్టీ. ఓకే, సో ఇక్కడ మీకు ఒక కన్ఫ్యూజన్ రావచ్చు. ఫస్ట్ ప్రాపర్టీలో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైకి ఒక ఫార్ములా రాసా. థర్డ్ ప్రాపర్టీలో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైకి ఇంకొక ఫార్ములా రాసా. థర్డ్ దాంట్లో ఇంకొక ఫార్ములా రాసా. 3 ఫార్ములాలు కూడా ఈక్వల్టే. సో ఆ 3 ఫార్ములాలు ఇక్కడ నేను రాస్తా, చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైని ఫస్ట్ దాంట్లో నేనేం రాసా? 1/n ఇంటూ సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు n xi మైనస్ ఎక్స్ బార్ ఇంటూ yi మైనస్ వై బార్. సో ఇది మనం కార్లేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఓకే,
కోవేరియన్స్ ఆఫ్ దీన్ని ఎక్స్పెక్టేషన్లో రాస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏంది ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. ఓకే, ఇది థర్డ్ ప్రాపర్టీలో రాసా. దీన్నే ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఫోర్త్ ప్రాపర్టీలో రాసినటువంటి ఫార్ములా వస్తుంది. ఏంటిది అది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. ఓకే, ఈ 3 ప్రాపర్టీస్లో కూడా 3 ఫార్ములాస్ రాసా. కన్ఫ్యూజ్ అవుతారేమని చెప్పేసి మళ్ళీ లాస్ట్కి ఈ 3 ఫార్ములాస్ కూడా ఒకే దగ్గర రాసి చూపిస్తాను. ఓకే, అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే, బీఎస్సీ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి ఒక గ్రూప్ క్రియేట్ చేశాను టెలిగ్రామ్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే.